సో నైట్ అంతా చలి అయితే ఎక్కువగా పెట్టింది. గుజరాత్లో అయితే బీభత్సంగా అయితే ఉందన్నమాట చలి. చాలా పెద్ద బ్లాంకెట్ వేసుకున్నా కూడా చలికి అయితే తట్టుకోలేకపోయినాము. చూడండి, చూపిస్తా బ్లాంకెట్. ఇదే అనమాట మన బ్లాంకెట్. చూడండి ఎంత లా ఉందో, ఎంత మందం ఉంది, అయినా కూడా చలికి తట్టుకోలేకపోయినాం. ఈడే ఇట్లా ఉంటే ఇంకా పైకి పోయే కొద్దీ రాజస్థాను, ఇట్లా పంజాబు, ఇంకా అసలుకి తట్టుకోలేము. మన బండి ఏడు ఉన్నది. చలి అంటే చలి. ఈడైతే క్యాంప్ ఫైర్ వేసినారు మన బండిలో. నిన్న వస్తూ ఒక వాచ్ అయితే తీసుకున్నాను. సో మన బండిలోకి ఉండాలనేసి. సో ఇక్కడ అయితే 115 వేసారు కానీ 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. దీనికైతే 3mm స్టిక్కర్ అయితే అంటించాను. ఇట్లా ఫ్రంట్లో అయితే ఇట్లా పెట్టేస్తాను అనమాట. యాక్చువల్గా అయితే ఈడ అంటిస్తాను. ఇట్లా కరెక్ట్గా బాగా అన్నీ సెట్ అవుతాయి అనమాట. అందుకనే ఈడైతే పెడతాను. అతికిచ్చిన తర్వాత చూపిస్తా. సో వాచ్ అయితే పెట్టేసినాం. 9:47 అవుతుంది టైం. మన యోగేష్ కూడా వచ్చేసినాడు. జస్ట్ మిస్ 2 వీలర్కి. టైం అయితే 12 అవుతుంది చూడండి. సో మన బండి ఇది, వెనకాల యోగేష్ బండి. మధ్యాహ్నం అయితే లంచ్. గురు ఏం ಮಾಡ್ತಾ ಇದೆ లంచ్? పలావ్, వెజిటబుల్ పలావ్ అయితే చేస్తున్నాము. సో కటింగ్ అయితే చేసాను. మనోడైతే వంట చేస్తున్నాడు. ఫుల్ వెజిటబుల్. ఏనే నాకిదೆಯಾ? ఫస్ట్ అయితే క్యాప్సికము, మిరపకాయలు అన్నీ అయితే వేసాము. దాని తర్వాత ఆనియన్స్, టమోటా, బీన్స్, క్యారెట్, మొత్తం వెజిటబుల్ రైస్ అంటే ఇట్లా ఉండాలి. అంతా రెడీ అయినాక చూపిస్తాం. దొడ్డు చెఫ్ సాకు. ఫైనల్గా అయితే వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మన యోగేష్ అయితే పెడతాన్నాడు అనమాట. టేస్ట్ అయితే చెక్ చేయాలి ఎట్లున్నది అనేసి. ಇವ್ರು ಮಾತಾಡ್ತಾರೆ తెలుగు ఇల్వా? ನಿಮ್ಮ ಕಡೆಯವ್ರು ಬಾಡ್ರಲ್ವಾ? టేస్ట్ అయితే బాగుంది. యోగేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వెజ్ పలావ్. సో గైస్, లోడింగ్ లేదానికి పిచ్చి లేస్తుంది. అందువల్ల అయితే KFC నుంచి అయితే బకెట్ చికెన్ బకెట్ అవిను, మళ్ళీ పెప్సీ అవి తీసుకున్నాము. టైంపాస్కి. లోడింగ్ ఏం లేవు, మన బండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. రైట్ గురు, ఓపెన్ కూడా. ఇది చికెన్ లాలీపాప్, పెప్సీ, అదే వెజ్ రోల్. చీజ్ ಹಾಕೊಂಡು తినಬೇಕಾ? మన బండి అయితే చాలా డస్ట్ అయ్యిందనేసి 11 గంటల దగ్గర అయితే బండి కడిగాను. చూపిస్తాను చూడండి. మొత్తం నీట్గా అయితే కడిగేసాను. అంతా దుమ్ము ఎక్కువగా ఉండింది. ಯೋಗೇಶ್ ಹೇಳ್ಬೇಕು, తెలుగಲ್ಲಿ ಮಾತಾಡು. ನಮ್ಮ తెలుగు సబ్స్క్రైబర్స్కి ಏನೋ ಒಂದು ಹೇಳು. చెప్పు, ఏందో ఒకటి చెప్పు. నాకు తెలుగు రాదు. నేర్చుకో తెలుగు నేర్చుకో. ನಮ್ಮ ಕಿಟ್ಟು ಬ್ರೋರ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಅವ್ರ ಕನ್ನಡ ಚಾನಲ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಎಲ್ರದು ನಮ್ದು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಎಲ್ರಿಗೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು. ನೋಡಿ, ಗಾಡಿ ಎಲ್ಲ ವಾಶ್ ಮಾಡಿದ್ರೆ ಇವತ್ತು ನೈಟು. ಬೇಡ ಬಿಡಿ, ಬೆಳಿಗ್ಗೆ ಮಾಡ ಅಂತಂದ್ರೂ ಎಲ್ಲ ಕಡಿಲೇಬೇಕು ಅಂತ ಹೇಳಿ ತೊಳೆದು ನಿಲ್ಸಿದ್ದಾರೆ. ನೋಡಿ, ಶೆಲ್ಲಿ ಎಲ್ಲ ಅಂತ ಇಲ್ಲಿ ಕಟ್ ಹಾಕೋರೆ. ಎಲ್ಲ ಗಲೀಜಾಗೈತೆ, ತೆಗೆದ್ಬೇಕು. ನೇಮ್ ಹಾಕ್ಸೋಣ, ನಿಮ್ದು ಕಿಟ್ಟು ಅಂತ ಹಾಕ್ಸ್ಬೇಕು. ಇನ್ನೊಂದು చాలా మంది క్యారియర్ లేదు అది ఇది అనేసి చెప్తున్నారు. మనం ఒకేసారి అన్నీ చేపిద్దాము నిదానంగా.
ಯಾಕೆ ಗುರು ಕ್ಯಾರಿಯರ್ ಮಾಡಿಸ್ತಾ ಇಲ್ಲ ನಾನು? ದುಡ್ಡಿಲ್ಲ ಅದಕ್ಕೆ. ಕರೆಕ್ಟ್. ಇನ್ನೊಂದು ಅನ್ಸೀಸನು. సో మార్నింగే మన యోగి బాయ్ అయితే లెమన్ రైస్ అయితే చేశాడు చూస్తున్నావు కదా. వైట్ రైస్ మళ్ళా లెమన్ రైస్ కర్రీ వజ్జు. లోడింగ్ లేవు ఏం లేవు ప్రస్తుతానికైతే. మన రొటీన్ లైఫ్ ఇది. వండుకో, తినుకో, పనుకో, అంతే. స్పీకర్ రివ్యూ. గుజరాత్కి అయితే వచ్చి 4 రోజులు అయితే అవుతుంది. లోడింగ్స్ అయితే ఏం లేవు. ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉన్నాము ఇంకా పనిలో. సో ఎట్లా ఉండే బండ్లు అట్లే ఉన్నాయి. 4 రోజులు అయితే అయిపోయింది. సో ఇవి ఇంకా మనకంటే 2 రోజుల ముందర అయితే వచ్చాయి. అది వారము, ఇది మన బండి 4 రోజులు. సో అటుపక్కుండే బండ్లు అయితే ఒకటి కూడా కదలలేదు, మన ఆంధ్ర బండ్లు లారీలో. ఇంకా చూపిస్తాను చూడండి. ఇది మన యోగేష్ బండి వచ్చేసి 3 రోజులు అవుతుంది వచ్చి. ఈ బండి 2 రోజులు. ఇంకా ఈ బండి అయితే ఈ బండికి 5 రోజులు. మార్నింగ్ అయితే బండి స్టార్ట్ చేయడము, ఈవినింగ్ బండి స్టార్ట్ చేయడము, అంతే. ఎట్లుండేటి అట్లా ఉన్నాయి. ఈ బండి నిన్న వచ్చింది. బండి అయితే కడుగుతున్నాడు అన్న. వీడు ఏమంటే వాచ్మెన్ అంతా క్లీన్ చేసేసినాడు బండి అంతా. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి వాచ్మెన్ అనమాట. నైట్లో అంతా బండి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అంతా. ఎవరైనా దొంగలు వాడు ఏమి బ్యాటరీలు అవి వెతుకోపోకుండా. సో ఇట్లా చూడండి, ముందు వెనక పెట్టాం. పక్కన పెట్టింటే బాగుండు. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దుమ్ము అంటే దుమ్ము. ఇది కర్ణాటక వాళ్ళ హోటల్. ఫుడ్కి ఏం భయం లేదనమాట మనకి. మనకైతే ఇప్పుడు లోడింగ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, లోడింగ్ కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఒక రైల్వే గేట్లు అయితే ఒక బండి చూస్తున్నారు కదా, చాలా ఓవర్ లోడ్ అయితే వేసుకొచ్చారనమాట హైటు. సో ఇక్కడైతే పాస్ కాదు అది బండి. అందువల్ల అయితే అక్కడ వచ్చి గొడవ అయితే చేస్తున్నారనమాట రైల్వే గేట్ వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇలా ట్రక్ వాళ్ళకి అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ రైల్వే గేట్లో ఇట్లాంటి చోట అయితే కన్నా అండర్ పాస్ల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలా. పైన అయితే జస్ట్ మిస్ అనమాట, లైన్ అయితే టచ్ అవుతున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, రైల్వే లైన్ ఉన్నది కదా వైర్లు పైన, ఆ వైర్లు అయితే టచ్ అవుతున్నాయి అన్నమాట. సో దీనివల్ల అయితే చాలా లేట్ అయితే అయిపోయింది. మన బండ్లు అయితే చిన్నగా లైట్గా అయితే ఒక పక్క అయితే వదులుతున్నారు. సో బండి అయితే కింద ఆనుకుంటే వేసింది అనమాట. చూపిస్తాను అది కూడా. చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. అదనమాట పరిస్థితి. సో అక్కడ ఇది జరగడం వల్ల సో మొత్తం అంతా ట్రాఫిక్ అయిపోయింది. अभी 1 घंटा लगेगा. वो ऐचर के पीछे एक कार है ना, कार चल गई. अभी 1 घंटा लगेगा. సో మొత్తం అంతా ట్రాఫిక్ అయిపోయింది. నేను ఇది వీడియో ఎందుకు షూట్ చేసుకుంటున్నానంటే లోడింగ్కి చాలా లేట్ అయిపోయింది అనమాట మనకి. అవి 1 घंटा लगेगा. 1 घंटा लगेगा. మనకి లోడింగ్ పాయింట్లోకి అయితే 2 గంటలు అయితే లేట్గా వెళ్తాను మనము. అందువల్ల అయితే నేను తీసుకుంటున్నాను ఏం జరిగింది, ఏం కథ, ఎందువల్ల లేట్ అయింది అంతేగాన చూపించడానికి.
ఇట్లా ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏమన్నా లోడింగ్ పాయింట్లకి అన్లోడింగ్ పాయింట్లకి పోయేటప్పుడు చిన్న క్లిప్ తీసి పెట్టుకోండి. ఒక 30 సెకండ్లు కానీ తీసి పెట్టుకొని చూపిస్తే వాళ్ళు కొద్దిగా రియలైజ్ అవుతారు. లేదంటే ఊరిని మన డ్రైవర్లకి చాలా బ్యాడ్ నేమ్ అనమాట. అందుకోసం అయితే షూట్ చేసి పెట్టుకోవాలా. ఒక కార్ అయితే ఇక్కడే తిప్పేశారు, మంచి పని చేశారు. ఇట్లా వాళ్ళు ఉంటారన్నమాట. ఫుల్ ఖాళీ. మన బండికి అయితే ఇక్కడ పౌడర్ ఉంది కదా, సో ఇక్కడైతే అన్లోడ్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్గా అయితే పోర్ట్ నుంచి అయితే వచ్చాయి. సో ఇవైతే మనకైతే లోడ్ చేస్తారు అనుకుంటున్నాను. మనకైతే పౌడరే లోడ్ అయితే చెప్పారు బెంగళూరుకి. చూద్దాం ఇదో కాదో తెలుస్తుంది కొంతసేపట్లో. ఇంకా పార్టీ రాలేదు, మనకి లోడ్ చేయించే వాళ్ళు అయితే ఇంకా రాలేదు. వాళ్ళు వస్తే తెలుస్తుంది ఇవా కాదనేసి. ఇక్కడే సైడ్ పెట్టుకోమన్నారు, సైడ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కంటైనర్ ఉన్నది. మన బండిని అయితే లోడింగ్కి అయితే పిలిచారు. ఈ సందు లోపల పోవాలంట. నేను ఇంకా ఈ బ్యాగులు అనుకున్నాను, చూద్దాం అక్కడ కూడా లోడ్ అవుతాయి. పెద్ద కంటైనర్ చూడండి. అక్కడ బండి ఒకటి వచ్చింది కదా బయటికి, సో అక్కడ అవుతుంది లోడ్ అయితే మంది. మళ్ళీ షూట్ చేస్తాను బండి రివర్స్ పెట్టి. అక్కడే ఆ బండి ఉంది కదా అక్కడే పెట్టాలన్నమాట లోడింగ్కి. బండికి అంతా అయితే ఇట్లా కవర్ అంతా వేస్తారు, ఎందుకంటే పౌడర్ లోడ్ కదా, సో సేఫ్టీ కోసము. చూస్తున్నారు కదా బండి చుట్టూ అంతా వేస్తారనమాట. సో మొత్తం బండి అంతా నీట్గా అయితే వేసారు ఇట్లా. ఇది యాక్చువల్గా బిస్కెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తుంది పౌడరు. ఇదంతా కార్నర్స్ అంతా చూసుకోవాలన్నమాట మనము, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా కింద కూడా వేస్తారు, ఈ కింద కూడా చూస్తున్నారు కదా. ఇది కూడా ఇవంతా కరెక్ట్గా చూసుకోవాలి మనము. చూస్తున్నారు కదా. ఇక్కడైతే కమ్మీలో కుచ్చుకుంటాయి అనేసి క్లాత్ అయితే పెట్టమన్నారు, పెట్టేశాను. సో ఫుల్ సేఫ్టీ. బండి మొత్తం అంతా ప్యాక్ చేస్తున్నారు పేపరు. చూస్తున్నారు మన బండి అయితే ఇప్పుడు పౌడర్ అయితే లోడ్ అవుతుంది. పౌడర్ అంటే ఫుడ్ ఫ్యాక్టరీకి అయితే అవుతుంది లోడు. సో రివర్స్ పెట్టేసాము, అలాగే ప్యాకింగ్ కూడా చేశారు. మొత్తం అంతా ఎట్లా ప్యాకింగ్ చేశారనేసి చూపిస్తాను చూడండి. రివర్స్ అయితే పెట్టేశాను బండి. చూడండి పౌడర్ కదా, ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా అన్లోడ్ చేసుకోరు, అందుకనే జాగ్రత్తగా అయితే చూసుకోవాలా. మొత్తం అయితే ప్లాస్టర్ వేసారు నీట్గా. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే లైన్ సెట్ చేసుకున్నారు. ఇలా వచ్చేసి 6 పడినాయి, ఇలా 7 పడినాయి అనమాట. జంపు అడ్డం వచ్చేసి 6, జంప్ వచ్చేసి 7. సో చూడాలి, మనకైతే 10 టన్నులు చెప్పారు. ఎన్ని బ్యాగులు పడతాయి చూడాలా.
మనకి టోటల్ వచ్చేసి 320 సంచులు అయితే వేస్తారు. ఒక్కొక్క సంచి వచ్చేసి 30 కేజీలు అట్లా లెక్కేసుకుంటే 9.5 టన్నులు వస్తుంది. సో ఆ సంచులు వెయిట్ వేసుకుంటే ఒక 10 టన్నులు టోటల్ అయితే ఒక 10 టన్నులు అయితే వస్తుంది. బాడిగేమో మళ్ళీ ఇంకా 2 టన్నులు ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలా. మన బండి 12 టన్నులు పాస్ అవుతుంది కదా, 2 టన్నులు ఏమన్నా వేసుకొని దీని మీద వెళ్దాం. సో లోడింగ్ పాయింట్లు అయితే ఒకటైతే తక్కువ వచ్చినది, వీళ్ళైతే కరెక్ట్గా వేసినామంటున్నారు. లాస్ట్ లైన్లో అయితే ఒక బ్యాగ్ అయితే ఎక్స్ట్రా ఉన్నది అనేసి అంటున్నారు. సో అందుకని వీడియో అయితే చేసుకుంటున్నాను. మొత్తం అంతా క్లోజ్ అయితే అయిపోయింది. అటు చూస్తున్నారు కదా, ముందర కూడా అన్న అయితే వేస్తున్నాడు. ज़्यादा खींचने का नहीं उधर, इधर शॉर्ट पड़ रहा है, नहीं का हूं छोटा काट वो पकड़ो उसको. మొత్తం అంతా వేసారు. మన బండి అయితే పూర్తిగా అయితే లోడ్ అయితే అయిపోయింది. ప్యాకింగ్ చూశారు కదా. సో ఫుడ్ ఫ్యాక్టరీ అంటే ఫుల్ చాలా రూల్స్ ఉంటాయంట, అందుకని నీట్గా అయితే ప్యాక్ చేసి పెట్టారు. చూడాలి దీని మీద పార్ట్ లోడ్ వేయచ్చునో లేదో. టార్పాల్ ఇంకోటి ఉంటే వేయచ్చు, మనము చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. లోపల ఉన్న మెటీరియల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో బండి అయితే లోడ్ అయిపోయింది. సో ఊరినే 2 తాళ్ళు అయితే వేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఆఫీస్ దగ్గర పోయినాక పూర్తిగా అయితే కట్టించుకోవాలన్నమాట. సో ఇకైతే బయలుదేరుతాం లేట్ చేయకోకుండా. సో బిల్లు కోసం అయితే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఆఫీస్ దగ్గర అయితే సైడ్ అయితే పెట్టేశాను. దుమ్ము చూస్తున్నారు కదా, చాలా దుమ్ము ఉంటుందన్నమాట. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడైతే అన్న వాళ్ళు వంట చేస్తున్నారు. అన్న ఏనాಗಿದೆ లోడు? ఈ బండి లోడ్ అయింది, ఈ బండి లోడ్ అయింది. చూడండి మన యోగేష్ బండి ఇది. ఇంతే లోడు. యాక్చువల్గా ఈ లోడ్కి నేను పోల్సింది, మనోడు పోయినాడు. బండ్లన్నీ పెట్టేశారు. ఇదే అన్నమాట ఆఫీసు. వంట 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 స్పెషల్ ಏನು? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ನಿಜ? ನೀನು ತಿಂತೀಯ ನಿಜ? ಹಾಂ ಹಾಗೇನಾದ್ರು ಮನುಷ್ಯಲ್ವಾ? Please Saraka whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my message